ప్రభాత సమయం. ఆలపల్లి గ్రామం ఇంకా నిద్రలేచే సమయం. తూర్పు దిక్కున ఎర్రటి సూర్యుడు మెల్లిగా తలెత్తుతున్నాడు. చెరువు గట్టుపై కూర్చున్న కొంగ పక్షులు తమ రెక్కలు విప్పి నీటిలోకి దూకడానికి సిద్ధమవుతున్నాయి. గ్రామం చివరన ఉన్న రామయ్య ఇంటి ముందు ఆవు శాలలోని గేదెలు అమ్మా అమ్మా అని అరుస్తున్నాయి. వాటి కాళ్లకు కట్టిన గంటల ధ్వని గ్రామాన్ని నిద్రలేపింది. లక్ష్మమ్మ తలపాగా కట్టుకుని చేతిలో పాలు పితికే కడవతో శాల వైపు నడుస్తుంది. ఆమె పాత నీలం చీర ధరించింది. దాని కొంగలో 2 ముడులు పెట్టుకున్నది. ఏమిటి గుంటకాడా, ఇంకా పాలు ఇవ్వలేదా అంటూ ఆవుకు తల దువ్వుతుంది. రామయ్య ఇంటి ముందు ఒక చిన్న తోట ఉంది. దానిలో కొబ్బరి చెట్టు, 2 మామిడి చెట్లు, అల్లం పచ్చడి కోసం వేపుకున్న మిరపకాయల తీగలు ఉన్నాయి. తోట గుమ్మానికి కట్టిన గోంగూర పువ్వుల తీగ తెల్లటి పూలతో నవ్వుతోంది. గోడమీద కూర్చున్న ఎర్రని కోడిపుంజు కోకోరోకో అని కూసింది. దాన్ని చూసి లక్ష్మమ్మ నవ్వుతుంది. ఈ రోజు ఎవరైనా అతిథులు వస్తారా ఏమిటి అంటుంది ఆమె. ఇంటి లోపల రాజు తన గదిలో గడప దగ్గర కాల్చిన దీపంతో ఇంటర్ పరీక్ష కోసం చదువుతున్నాడు. అతని ముఖంలో గంభీరత ఉంది. అతను ఈ సంవత్సరం పోలీస్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. పక్క గదిలో మనోజ్ ఇంకా నిద్రపోతున్నాడు. అతని మంచం దగ్గర గ్రామం యువకుల క్రికెట్ టీం ఫోటో ఉంది. అతను గ్రామంలో బాగా బంతి వేసేవాడు. గీతా మాత్రం ఇంటి వెనక భాగంలోని నీటి బావి దగ్గర కాళ్ళు కడుక్కుంటోంది. ఆమె ఎర్రరంగు బ్లౌజు ధరించింది. అమ్మా, నేను రోటీలు చేస్తాను, మీరు పాలు పితుక్కోండి అంటుంది ఆమె. సీత, చిన్నది, ఇంటి ముందు నేలపై కూర్చుని పుస్తకాలు చదువుతోంది. ఆమెకు ఈరోజు స్కూలులో గణితంలో టెస్ట్ ఉంది. ఆమె ముఖంలో ఆతురత ఉంది. రామయ్య పొలానికి వెళ్లడానికి సిద్ధమవుతున్నాడు. అతను తన భుజంపై కొడవలి, చేతిలో ఒక బుట్ట తీసుకున్నాడు. లక్ష్మమ్మ, ఈరోజు మన పొలంలో కలప కోయడం ముగించాలి అంటాడు అతను. లక్ష్మమ్మ అతనికి ఒక చిన్న మూటలో బియ్యం, పప్పు, ఉప్పు, మిరియాలు కట్టింది. మధ్యాహ్నం పిల్లలు తీసుకువెళ్తారు అంటుంది ఆమె. గ్రామం ఇప్పుడు పూర్తిగా మేల్కొంది. ఇండ్ల నుండి ధూమం పైకి లేస్తోంది. పిల్లలు స్కూల్ బ్యాగ్లతో వీధుల్లో నడుస్తున్నారు. కొందరు గ్రామస్తులు చెరువు దగ్గర కలిసి రోజువారీ విషయాలు చర్చిస్తున్నారు. రామయ్య గారు, ఈ వర్షం లేకుండా ఎలా పంటలు పండించబోతున్నారు అని అడుగుతాడు ఒక వ్యక్తి. దేవుడే దిక్కు అని రామయ్య నిట్టూర్పు విడుస్తాడు. సాయంత్రం సూర్యుడు పశ్చిమ దిక్కున అస్తమించే సమయం. రామయ్య ఇంటికి తిరిగి వస్తాడు. అతని భుజాలు నొప్పితో నొచ్చుకుంటున్నాయి. లక్ష్మమ్మ అతనికి నీళ్లు పోస్తుంది. పిల్లలందరూ ఇంటి ముందు కూర్చుని భోజనం చేస్తున్నారు. గీత తయారు చేసిన పులిహోర, మామిడి పచ్చడి అందరికీ నచ్చింది. సీత తన టెస్ట్ గురించి చెప్పుకుంటుంది. రాజు పోలీస్ ఉద్యోగం గురించి తన ప్రణాళికలు చెప్పాడు. చివరగా రాత్రి పడుతుంది. ఇంటి ముందు దీపం వెలిగించారు. కుటుంబం అందరూ కలిసి ప్రార్థన చేస్తారు. Subscribe for more videos.